ఒకసారి జయసారథి గారు కులగణన జరగాలి. సో ఈరోజు స్టేట్మెంట్ ఒకటి హైకోర్టు నుంచి ఒక స్టేట్మెంట్ రావడం జరిగింది. 3 నెలల టైం గడువు విధించడం జరిగింది. ఈలోపు నివేదికను సమర్పించాల్సినటువంటి అవసరం ఉంది మళ్ళీ మేజిస్ట్రేట్ ముందు. సో ఈ కులగణన బీసీ కులాల జనాభా వివరాలు సేకరించడం ఏ పద్ధతిలో సేకరించే ఛాన్సెస్ ఉంటాయి, శాస్త్రీయంగా నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ అదే జరిగితే గనక కులాల జనాభా వివరాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు ఎన్నికల సంఘం కూడా గుర్తిస్తుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఎన్నికల సంఘం కూడా ఒక పర్ఫెక్ట్ ప్రకటన చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. సో దీంట్లో ఈ పాయింట్స్ని టెక్నికల్గా ఎట్లా చూడొచ్చు? మీ వాయిస్ మ్యూట్లో ఉంది జయసారథి గారు, మ్యూట్లో ఉంది. అయితే వాస్తవం ఏంటంటే శ్రీకాంత్ గారు, ప్రతి 10 ఏళ్లకోసారి దేశంలో జనగణన జరగాలి. ముందు జనగణన 2011లో జరిగింది. ఈ రోజు కూడా దేశ జనాభా తెలియదు. దేశ జనాభాలో ఏ వర్గాలు ఎంత ఉన్నాయో కూడా స్పష్టత లేదు. అయితే అన్ఫార్చునేట్లీ ఏమైందంటే 2021లో జరగాల్సినటువంటి సెన్సెస్ కరోనా కారణంగా వాయిదా పడింది. కానీ కరోనా పోయిన తర్వాత అనేక పెద్ద సంఖ్యలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి, అనేక రాష్ట్రాల ఎన్నికలు జరిగినాయి. అయినప్పటికీ కూడా కేంద్రం దాని విషయంలో చొరవ చూపడం లేదు. ముందు జనాభా గణన కనుక చేస్తే దాంతో పాటే కులగణన చేసే అవకాశాలు చాలా ఈజీగా అయిపోయే అవకాశం ఉంటుంది వన్ టైం. అయితే జనగణన ఎందుకు చేయట్లేరు? వాళ్ళు సిఏఏ తీసుకొస్తా ఉన్నారు, లేకపోతే ఇలాంటి అంశాలను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇలాంటి ఎన్ఆర్సీ అనేటువంటి అంశం తీసుకొచ్చింది. ఇలాంటి అన్ని వివాదాస్పద అంశాలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం వస్తే ఈ దేశంలో అతిపెద్ద ఘర్షణ జరిగేటువంటి వాతావరణం ఉంటుందంటే ఒక అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఎందుకు చేయట్లేదు కేంద్ర ప్రభుత్వం అంటే, కులగణన ఎందుకు చేయట్లేదు అంటే, ఇప్పుడు కులగణన చేసినటువంటి పక్షంలో వెంటనే ఏమొస్తుంది? రిజర్వేషన్ల అంశం తెర మీదకి వచ్చారు. ఈ దేశం అంతా కూడా ఒక 90s లో చదువుకున్న వాళ్ళు ఎవరైనా కూడా 80s 90s లో చదువుకున్న వాళ్ళు దేశంలో మండల్ కమిషన్ వచ్చినప్పుడు విపి సింగ్ ప్రభుత్వానికి ముందు మండల్ కమిషన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఒక ఏడాది పాటు విద్యా సంస్థలు ఏమి జరగకుండా రోజుల తరబడి రిజర్వేషన్ల అనుకూల వ్యతిరేక వర్గాలు తరగతులు బహిష్కరించి పోరాటంలో పాల్గొనే పరిస్థితి. అక్కడ ఢిల్లీలో ఒకరిద్దరు విద్యార్థులు అగ్నికి అంటే కిరోసిన్ పోసుకొని తగలబెట్టుకునే పరిస్థితి కూడా ఉంది. అంటే అది ఒక విధంగా దేశంలో మొత్తం ఒక అలజడి రేపేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు బీజేపీ పార్టీ ఇంట్రెస్టెడ్ లేదు దానికి. ఎందుకు ఇంట్రెస్ట్ లేదు? ఇప్పుడున్న పరిస్థితులలో దేశంలో కులగణన చేపట్టడం ద్వారా బీసీ కులగణన చేపడితే ఖచ్చితంగా మళ్ళీ ఈ అంశం తెర మీదకి వస్తుంది. అంటే ఏమైతే దేశవ్యాప్తంగా అప్పటికి ఇప్పటికి వస్తే కుల సంఘాలు కానీ వాళ్ళు కానీ చాలా బలపడి ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు ఎస్సీ ఎస్టీలను సమస్య ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఒకటి శ్రీకాంత్ గారు, ఎస్సీ ఎస్టీల కులగణన జరుగుతుంది, ఏ రోడ్లు మండట్లేదు, ఏ ఎక్కడ తగలబడ్డం లేదు. వాళ్ళకు అవకాశాలు, వాళ్ళకున్న పరిస్థితుల్ని అధ్యయనం చేయడం, వాళ్ళ సామాజిక ఆర్థిక స్థితిగతులను స్టడీ చేసి వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్ చేస్తే బాగుంటుందో ప్రభుత్వం చట్టం చేయడానికి అవకాశం ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఒక బీసీ అంశంని కులగణన చేస్తేనే మొత్తం దేశమంతా అగ్గి అవుతుందా? ఎందుకు ఇది కావాలని కొన్ని సాకు చూపించేసి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ బీజేపీకి కాదు, గత 50 ఏళ్ల కాంగ్రెస్ కూడా వర్తిస్తుంది, అందరికి వర్తిస్తుంది. అయినప్పటికీ కూడా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే అగ్రవర్ణాలు కీలకంగా ఏ పార్టీలను అయితే డామినేట్ చేస్తున్నాయో వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఇదే బీసీల మీద వివక్ష కొనసాగుతూ ఉంది. ఇప్పుడు గతంలో కూడా చట్టసభలో అప్పుడు మనం రాజ్యాంగం జరుగుతున్నప్పుడు బీసీలకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి రాజ్యాంగ కాన్స్టిట్యూషన్ క్లబ్లో జరుగుతున్నప్పుడు బాలగంగాధర్ తిలక్ లేచి అసలు ఈ కట్టెలు కొట్టేవాళ్ళు, బండలు కొట్టేవాళ్ళు, బట్టలు ఉతికేవాళ్ళు ఎందుకు చట్టసభలకు రావాలనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదని చెప్పి ఫైల్లో ఎత్తేసి సభ నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అంటే బీసీలు ఎవరైతే ఉత్పత్తి కులాలు ఉన్నారో ఈ ఉత్పత్తి కులాలు ఎంతసేపు ఆ పని చేసుకుంటూ బతకాల తప్ప పరిపాలన వైపు రాకూడదు అనేటటువంటి కాన్సెప్టు అది అనాదిగా సనాతనం నుంచి వస్తున్నటువంటిది పరిస్థితులు. దానిలో భాగంలో ఉన్న మూలాలే ఇయాల్టి కూడా మన మీద ఈ దాడులు చేస్తూ ఉన్నాయి. బీహార్లో కులగణన చేస్తామని ప్రభుత్వం ముందుకు వస్తే కూడా కోర్టు ద్వారా దాన్ని నిలిపివేసేటటువంటి పరిస్థితులు వచ్చినాయి. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇవాళ 62% దాదాపుగా ఉన్నటువంటి వాళ్ళని 52%గా
ప్రచారం చేసుడు స్టార్ట్ చేశారు. దాంతోపాటు ఇంకొకటి కూడా చాలా కీలకంగా మనం అర్థం చేసుకోవాలి. రాష్ట్రాలు స్వతంత్రం, ఇందాక సోదరుడు చెప్పిండు రాష్ట్రాలు స్వతంత్రంగా మీరు చేసుకోవచ్చని. స్వతంత్రంగా చేయడానికి తమిళనాడు లాంటి రాష్ట్రాలు, కేరళ లాంటి రాష్ట్రాలు ముందుకు వస్తే ఇదే సుప్రీంకోర్టు ఏం చెప్పిందండి, 50% దాటొద్దు అని చెప్పిండ్రు. 50% దాటితే ప్రతిభకు అన్యాయం జరుగుతుంది అని చెప్పిండ్రు. కానీ నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకురావడం ద్వారా 50% దాటి 60%కి వచ్చింది. ఇదే సుప్రీంకోర్టు ఎందుకు ఆపలేదు? అరే మరి వాళ్ళకి అన్యాయం జరుగుతుందని తెలియదా? నిజంగా ఓసీల జనాభా ఈ భారతదేశంలో దాదాపు 6.7% ఉంది. వాళ్ళకు 10% రిజర్వేషన్ ఇచ్చిండ్రు. ఎంత జనాభా ఉందో దానికంటే ఇంకా 2% ఎక్కువ ఇచ్చారు. కానీ మనకు జరుగుతున్నది ఏంది, 62% ఉన్నదాన్ని 52%గా చెప్పడం, 52%గా ఉన్నదాన్ని 42% కుదించడం, 42%గా ఉన్నదాన్ని 34% రిజర్వేషన్గా మార్చడం, 34%గా ఉన్నదాన్ని ఇంకో పార్టీ వచ్చి 22%కి నరికి వేయడం ఏంటి? ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన స్టేట్మెంట్ నుంచి ప్రభుత్వం నివేదిక ఇవ్వాలి. ఈ నివేదిక ఇచ్చేటువంటి టైంలో మళ్ళీ ఇట్లాంటి టెక్నికల్ ఇష్యూస్ ఏమన్నా మళ్ళీ ముందు పెట్టేటువంటి అవకాశాలు, అట్లాంటి ప్రమాదం ఉందనుకోవాలా? ఇందాక మన సోదరులు కూడా ఒకళ్ళు ఒప్పుకున్నారు, ఎటువంటి డిమాండ్ సంఘాల నుంచి రాకపోయినా కాంగ్రెస్ పార్టీ స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేనిఫెస్టోలో పెట్టి మేము బీసీ కులగణన చేస్తాం, ఇది మా జాతీయ విధానం, మా పార్టీలో కీలకమైనటువంటి స్థాయిలో చర్చ జరిగి చేస్తున్నాం కాబట్టి అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి దానికి డబ్బులు కేటాయించి, దాని బడ్జెట్లో కూడా డబ్బులు కేటాయించి, కులగణనకు కావాల్సినటువంటి అవసరమైనటువంటి నిధులు కూడా కేటాయించినటువంటి చిత్తశుద్ధి కలిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మేము దానికి స్టిక్ అనే ఉన్నాం. ఇది కోర్టు అంశాన్ని కూడా పరిశీలన చేసుకొని కోర్టులో కూడా చాలా స్పష్టంగా, అంటే ఆగండి, మీరు మీకు అర్హత లేదు. ఫస్ట్ మీరు మీ పార్టీగా మీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఒక బీసీకి ఇచ్చిన తర్వాత మీరు చర్చలోకి రండి, మేము స్వాగతిస్తాం. మేము టీపీసీసీ అధ్యక్షుడిని చర్చకు వచ్చాం. దయచేసి మీరు ఆగండి. తర్వాత నేను అక్కడ ఉన్నటువంటి బీజేపీ సోదరుడు రవికుమార్ గారికి కూడా చెప్తా ఉన్నా, అయ్యా మీరు ఇప్పుడు అన్ని చెప్పారు, బడ్జెట్ అని ఇదని చెప్పినారు. నిజంగా బీసీలకు అధికారం పరిపాలనలో భాగస్వామ్యం వస్తేనే ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాల్లో ఎదిగేటటువంటి అవకాశం ఉంది. పరిపాలనలో మా వాటా లేనప్పుడు మీ యోన్ కార్డును పోయి బిచ్చమెత్తుకోవాల్సిన అవసరం మాకు లేదు అనేటటువంటిది తెలుసుకోవాలి. ఇవాళ బీజేపీ ప్రభుత్వం స్టార్టింగ్లోనే చెప్పింది మేము కులగణనకు వ్యతిరేకము అని చెప్పింది. కులగణనకు వ్యతిరేకము అని చెప్పినటువంటి పార్టీకి ప్రశ్నించే హక్కు లేదు, ఒకటి. రెండోది, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇక్కడ ఏ సంఘాలు పనిచేయకపోయినా, ఏ సంఘాలు వచ్చి ప్రశ్నించకపోయినా అడగకపోయినా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి బీసీ కులగణనకు సిద్ధం అని చెప్పింది. మరి మీ రాష్ట్రాల్లో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మరి సంఘాలు ధర్నా చేయలేదని మీరు కులగణనకు వ్యతిరేకమా? లేకపోతే మీరు 60% ప్రజల యొక్క న్యాయం కోసం ఎందుకు మీరు కులగణన చేయలేదని కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా. మూడో పాయింట్, మీరు మమ్మల్ని ప్రశ్నించేటప్పుడు ఎలక్షన్ సమయంలో ఒక బీసీని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించడానికి ఎందుకు కారణమో, అంటే బీసీలు పరిపాలనకు పనికిరారా, బీసీలు ముఖ్యమంత్రి పనికిరారా, బీసీలు ఈ ఎన్నికల్ని ఎదుర్కొనే శక్తి లేదా, మీరు ఎందుకు బీజేపీ పార్టీ ఆ విధానం తీసుకుందో కూడా మాకు చెప్పాలి. ఎందుకంటే పార్టీలు ప్రశ్నించేటప్పుడు తాము ఏ పార్టీ చేసినామో కూడా చెప్పగలగాలి. మీ రాష్ట్రాల్లో మీరు ఏ పార్టీ కులగణన చేశారో కూడా చెప్పాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తున్నా. రామూర్తి గారు, శ్రీకాంత్ గారు, మహిళలకు కూడా 50% మేము రిజర్వేషన్లు ఇచ్చినాం. సరే, కొంత బీసీలకు కొంచెం అటు ఇటు పొదుపు అయినా కూడా నేను చెప్పేది వినండి. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఇంతవరకు ఎవరు ఏం చేయలేదు. మహిళలు కూడా అందులో బీసీలు ఉంటారు, ఓసీలు ఉంటారు, కానీ ఎక్కువ మెజార్టీ స్థానిక సంస్థల్లో పోటీ చేస్తారు, బీసీలో పోటీ చేస్తారు. అదే విధంగా నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు వీళ్ళు ఎక్కువ శాతం ఎక్కువ కాలం ఏదైతే కాంగ్రెస్ అధికారం ఉన్నదో దాని తర్వాత బీజేపీ అధికారం ఉన్నది. కేంద్రంలో ఏదైతే రిజర్వేషన్లు తీసుకోవాల్సింది, నిర్ణయాలు తీసుకోవాల్సింది వాళ్ళు తీసుకోవాల్సింది మమ్మల్ని అడగడం తప్పు. ఎందుకంటే వాళ్ళు దాదాపుగా వీళ్ళు 10 ఏళ్ల పైన ఉన్నారు. దాదాపు వాళ్ళు కూడా ఏదైతే వాళ్ళు రాష్ట్రాలకు అప్పచెప్పారు, మీరు చేయలేదు, రాష్ట్రాలకు అప్పచెప్పి చేతులు దులుపుకోవడం కాదు. వాళ్ళు ఏ రాష్ట్రంలో చేయకపోయినా వాళ్ళు మళ్ళీ ఎదురుతో మోకాలు అడ్డం చేస్తారు. వాళ్ళు చాలా తెలియకలోళ్ళు. వాళ్ళ గురించి మనం ప్రత్యేకంగా ఒక డిబేట్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే బీసీలకు అడుగడుగున అన్యాయం చేసిన ఈ రెండు పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, అదే విధంగా బీజేపీ పార్టీ. దీని విషయంలో నేను ఎక్కడ చెప్పంటే ఏ విధమైన చర్చకు రమ్మన్నది అభిజోగంతో మేము బీసీలకు
ఏదైతే స్వతంత్ర భారతదేశంలో ఒక బీసీలను కులాలకు వారిగా కులాల సంబంధించిన ఏదైతే ఒక పథకాలు తీసుకొచ్చి వాళ్ళు ఆదుకున్నాం, వాళ్ళు చదువుకుంటే పిల్లలను దాదాపు 20 లక్షలు ఇచ్చి బయటికి పంపినాం. ఎక్కడ పంపిలండి? ఎవరికి ఒక పైసలు ఇచ్చిల్లా? మీరు గొర్రెలు ఇచ్చిల్లా? గొర్రెలను కాబట్టి కుక్కలను కూడా ఇస్తున్నారు ఇప్పుడు. ఎక్కడ పరిపాలన అండి? ఇది ఏ పరిపాలన? కనీసం ఎట్లా అంటే ఒక దిశ మార్గం మొత్తం తప్పిపోయింది. ఇంకా ఏదైతే పేదోళ్ళ ఇల్లు కూడా కొడుతున్నారు, వాళ్ళు ఏడుస్తున్నారు రోడ్ల మీదకి వచ్చి, చిన్న చిన్న పిల్లలు కూడా స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇలాంటి తుగ్లక్ ఏదైతే ముఖ్యమంత్రి మేము చూడలేదని చాలా ఉన్నాయి మాట్లాడుకుంటే. ఒకటి రామూర్తి గారు, మీరు స్టార్టింగ్ లో నేను వేసిన ఒక క్వశ్చన్ కి మీరు సమాధానం చెప్పలేకపోయినారు. మళ్ళీ వేరే అటెన్షన్ డైవర్షన్ చేయబాకండి. మీరు రిజర్వేషన్ అంశం మీద చాలా స్పష్టంగా మాట్లాడండి. మీరు చేసింది చెప్పండి, డైవర్షన్ చేయబాకండి. రామూర్తి గారు మీ వర్షన్ ఒక్క నిమిషం వినండి. మీతోనే మాట్లాడుతున్నా రామూర్తి గారు, నేను మీతోనే మాట్లాడుతున్నా. మీరు నా వర్షన్ విని మీరు కంటిన్యూ చేయండి. ఒక్క నిమిషం నా వర్షన్ విని మీరు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు రాష్ట్రంలో. అటు రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణనకు మేము సిద్ధంగా